వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే మనం చూస్తున్నాం కదా, అంటే కొడంగల్లో ఇక్కడ భూసేకరణ ఫార్మసిటీకి భూసేకరణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అన్నది. అంటే మళ్ళీ అక్కడ రైతులు తిరగబడడంతో ప్రభుత్వం మెంటకు తగ్గినట్లు మనకు అందరికీ తెలిసే. సో ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోని నేల్కల్ మండలంలో డప్పూర్ గ్రామంలో ఉన్నాం మనము. ఇక్కడ కూడా ఇదే ఫార్మసిటీ పెడతా అని చెప్పేసి ఇక్కడ రైతుల దగ్గరికి వచ్చింది ప్రభుత్వం. సో ఇక్కడ రైతులు మరి ఏమన్నారు ఏంటి అంటే, ఈ ఊళ్ళో ఎన్ని ఎకరాల భూమి అక్కడ ఈ ఫార్మా కంపెనీ పోతుంది, ఇక్కడ రైతులు ఏమనుకుంటున్నారు, మరి ఇక్కడ రైతులు సానుకూలంగా ఉన్నారా ప్రభుత్వానికి, ఈ ఫార్మా కంపెనీ ఇక్కడ ఇస్తే కట్టుకోవడానికి భూమి ఇస్తే ఫార్మా కంపెనీ నిర్మించడానికి ఇక్కడ రైతులు సానుకూలంగా ఉన్నారా లేదా అనే అంశాలపైన ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది రైతులు అంటే ఇక్కడ రచ్చబండ ఇక్కడ పొద్దున వీళ్ళు వచ్చేసి ఇక్కడ కూర్చోవడము అనేది జరుగుతుంటుంది ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర. మరి ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అన్న చెప్పండి, మీ పేరు ఏం పేరు? నా పేరు హనుమంత్ సార్. హనుమంత్. ఓకే, ఏం చేస్తారు మీరు? మేము వ్యవసాయమే చేస్తాం. ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? 5 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. అందులో బావి కొట్టుకున్నా, నేను బోర్ కొట్టుకున్నా, చెరువు మట్టి కొట్టుకున్నా, మస్తు కష్టపడ్డా నేను. ఇప్పుడు నాకు ఆ భూమి ఇవ్వాలంటే కష్టం పోతుంది సార్. అంటే నీది ఎన్ని ఎకరాల భూమి? అంటే 5 ఎకరాలు. 5 ఎకరాల భూమి. 5 ఎకరాలు ఎడ్లు ఉన్నాయి, నాకు 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు అందులో నేను కష్టపడి బావి కొట్టుకున్నా, మట్టి కొట్టుకున్నా, ఆ భూమి ఇడవాలంటే నాకు కష్టం పోతున్నది. ఎందుకంటే అదే భూమి ఆ పొద్దు ఇయ్యకపోతే నేను ఎందుకు కష్టపడుతుంటే? ఆ పొద్దు ఇందిరాగాంధీ మూమెంట్లా వీడికి 56-66లను ఇచ్చింది ఉన్నది అది భూమి, మా పెద్దలకు ఇచ్చిండ్రు. అది పొద్దు ఇడవాలంటే ఎట్లా ఇడవాలా సార్? నేను కష్టం చేసిన నేను ఒక మాట అంటున్నాను, ఎట్లా ఇడవాలి? నా భూమి నాకే కావాలని కోర్టులో కేసు వేసినాం కదా ఇప్పుడు మేము. అంతే వేసినాం. ఇప్పుడు దాదాపుగా ఈ గ్రామంలో ఎంతమంది కుటుంబాలది అంటే ఎంతమంది రైతులది భూమి పోతుంది, ఎన్ని ఎకరాలు పోతుంది సార్? నేను ఒకటి చెప్పేది, 900 కుటుంబము పట్టభూమి పోతున్నది. 900 ఎకరాలు పట్టభూమి పోతున్నది. 600 చిల్లర గవర్నమెంట్ భూమి పోతున్నది. అంటే టోటల్గా 1400 ఎకరాల చిల్లర పోతుంది. 1500 చిల్లర పోతున్నది సార్ ఈ భూమి మా ఊళ్ళో. పట్ట భూమి మాత్రం 900 చిల్లర పోతున్నది మా ఊళ్ళో. మరి నీళ్ళ పార్కం అది బోర్ బాయి అంతా పోతున్నది. మరి 600 చిల్లర ఉంటేనేమో గౌటన్ భూమి పోతున్నది. అందుకోసమే మా భూమి మాకే ఉండాలి, మేము ఇవ్వరాదని కోర్టులో కేసు వేసినాం సార్. ఇంకా మాకెందుకు? ఏ కోర్టులో కేసు వేసారు మీరు? హైకోర్టులో వేసేసినాం. మాకెందుకు ఎంబడి పడ్డారు? మరి ఇంకెందుకు అడగడానికి వస్తున్నారు? మాకు ఇవ్వం సార్, మా భూమి ఇవ్వం. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ప్రజాభిప్రాయం సేకరణ ఉంటుంది అంటే ఇక్కడ అధికారులు కూడా వస్తారు. అంటే మీ దగ్గరికి అధికారులు వచ్చే సర్వే చేసుకున్నారా లేదా? సర్వే చేసుకోలేదు. ఖాళీ ఏం అడగలేదు సార్, ఏమి రాలేదు. మేము మున్పు సర్వే చేసుకుంటారు వస్తారు అన్నప్పుడు మేము ఇయ్యమని చెప్పినాం అంతే, డైరెక్ట్ మీద. వాళ్ళు ఎక్కడో వచ్చిండ్రు, ఎక్కడో వాళ్ళు సర్వే వాళ్ళ లెక్క చేసుకున్నారు, వాళ్ళు పోయినరు. అట్లా మేము ఏమో మా ఊళ్ళో మీటింగ్ పెట్టలేదు, మేము ఇస్తాం లేదు, వాళ్ళు తీసుకుంటామని లేదు, ప్రజాసేకరణ చేయలేదు ప్రభుత్వం. ఎలాంటి నోటీసులు కూడా మీకు ప్రభుత్వం ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఒక పరి అంత మాది ఒక పరి లొల్లి అయినప్పుడు ఏమో పంచాయత్ సెక్రటరీకి ఏమో ఇచ్చారంట, మేము పెట్టనివ్వలేదు సార్ అంతే. ఓకే, సో ఇప్పుడు మరి ఈ డప్పూర్ గ్రామంతో పాటు ఇంకెన్ని గ్రామాలు ఉన్నాయి? ఇట్లా 2 మా డప్పూర్ తోటి 3 గ్రామాలు పోతున్నాయి సార్. అంటే వడ్డీది తోడం పోతున్నది 200 చిల్లర, మరి మలిగిది కొద్దిగా పోతున్నది, మా డప్పూర్ది ఎక్కువ పోతున్నది సార్. అందుకోసం మాది నీళ్ళ భూమి ఉన్నది, నీళ్ళు మంచి భూమి, మాది నీళ్ళ పార్కం అవుతుంది. టోటల్గా 2000 ఎకరాల చిల్లర. అవును 3 గ్రామాలు అది బట్టి 2000 చిల్లర పోతున్నది. 23 ఎకరాలు ఏందో కదా. అవునవును. అందుకోసమే మా ఊరికి నీళ్ళ తలం బాగున్నది, నీళ్ళు బాగున్నాయి. మాది ఒక్క పంట పోతే ఒక్క పంట తీసుకొని నా కుటుంబంకి నడుపుకుంటా సార్. నేను అందుకోసమే ఇవ్వరాదు అంటున్నాను. అంటే ఈ డప్పూర్లో బావి భూములు కూడా పోతున్నాయి బాగానే అని చెప్తున్నారు. దాదాపుగా ఎన్ని బావులు ఉన్న భూములు పోతున్నాయి, అన్ని బావిలు ఉన్న భూములు పోతున్నాయి. ఇక నేను మొత్తానికి చెప్పాలంటే నేను చేను తిరగలేదు సార్. ఏం లేదంటే 150 బావిలు బోర్లు మొత్తం పోతాయి సార్. 150 పోతాయి ఎక్కతక్క. మేము సర్వే పెట్టి ఎంచలేదు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. 1 ఎకర్కి ఉన్నది, 4 ఎకరాలకు ఉన్నది, 2 ఎకరాలకు ఉన్నది, బోర్ ఉన్నది, బావి ఉన్నది. అందుకోసమే 150 దగ్గరకు ఉంటాయి సార్. నేను ఒకటి మరి నీళ్ళ పార్కం అసలు. మరి ఏంది ఈ 1 ఇయర్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా అనిపిస్తుంది, ఎట్లుంది? రైతులు ఈ రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ ఉన్నట్లన్నా మీ గ్రామంకి సంబంధించి కూడా? సార్ నేను ఒక్కటి చెప్తా,
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాకైతే సజవారుగా అనిపించలేదు. అయినా పర్వాలేదు, నేను ఒక్కడే చెప్తున్నా. ఎందుకంటే రైతులకు కొద్దిగా మోసం మాటలు చెప్పిండ్రు. మోసం మాట అట్లా చెప్పిండ్రు. మాకు ఇప్పుడు మా భూమికి గుంజుకునాలని ఇట్లా ఒకటి తీరు మాట చెప్తున్నారు సార్. నేను ఎందుకు కొన్ని ముసలోళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు, ఏమో రైతు బంధు ఇస్తున్నారు, కౌలుదారులకు పైసలు ఇస్తున్నారు. అవి అన్నీ ఎక్కడున్నాయి సార్? నేను ఇంకా ఏడికి పోయినా కానీ నేను అన్నం తోడు పిల్లర తోడు మీ ఒట్టు నా ఒట్టు అన్ని దేవుళ్ళ ఒట్టు తింటారు. ఏం ప్రభుత్వం సార్ ఇది? ఒకటి పెద్ద మనుషులు అయ్యి గట్లనా సార్? నేను ఒక మాట ఇచ్చుడు అంటే ఊర్లల్లో పెద్ద మనుషులు ఉంటారు మీలాంటి వాళ్ళు. ఊర్లలో మాట ఇస్తే పెద్ద మనిషి మాట తప్పితే ఏమంటారు ఆ పెద్ద మనిషిని? ఇగో పెద్దోళ్ళ మాట తప్పితే నేను ఒకటి చెప్తా సార్, చెప్పండి. ఎవరివి చెప్పడానికి రాదు. చిన్నోడు మాట చెప్తే అరే పట్రవానికి పాపతోడు కొట్టు అంటారు. చిన్న మనుషులు బుద్ధి తప్పిరంటే వాని పాపతోడు కొట్టు అంటారు. పెద్ద మనుషులు బుద్ధి తప్పితే ఎవడు కొట్టాలి సార్? పెద్ద మనిషి బుద్ధి తప్పితే ఎవడు కొట్టాలి? అది వాళ్ళు ఆలోచించుకునాలి సార్. నేను ఒకటి చెప్తున్నా.